ఇంకను ఇక్కడున్న సహోదరుల పేర్లు అయితే తెలియదు, కానీ సంఘస్థులు విశ్వాసులందరికీ కూడాను ప్రభు పెట్టి వందనాలు తెలియపరచుకుంటున్నాము. మమ్మల్ని ఆహ్వానించి చక్కగా సమయాన్ని అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి మొదటగా కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ, మరి ముఖ్యంగా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన వందనాలు తెలియపరచుకుంటూ, ఈ సమయం ఎక్కువ వృధా చేయకుండా త్వరగా వాక్యంలోకి వెళ్ళిపోదాము. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, మహా గొప్ప తండ్రి, స్తుతులకు స్తోత్రములకు అర్హుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని అందరినీ నాయ 2026 సంవత్సరంలో జూన్ మాసం వరకు కూడా నాయన ప్రభా మమ్మల్ని సురక్షితంగా రెక్కల చాటున భద్రపరిచినందుకే మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభా, వాక్యం చెప్పబోతున్న నాకు మీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించమని, వాక్యం చెప్పబోతుంది నేను కాదు కానీ మీ ఆత్మతోడితో మీరే నైనా మాతోనూ మా అందరితోనూ మాట్లాడమని, మరి ముఖ్యంగా నాయన ప్రభా ఇదిగో ఇక్కడ సంఘాన్ని నడిపించుకుంటూ ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల మధ్యలో కూడా దుబాయ్ ప్రాంతంలో సంఘాన్ని నడిపిస్తున్న విల్సన్ బ్రదర్కి, జాన్ బ్రదర్కి, అలాగే మమ్మల్ని ఆహ్వానించిన ఇసాక్ బ్రదర్కి అందరికీ కూడా నేను పేరు పేరు వలసిన వందనాలు తెలియపరచుకుంటూ వాక్యంలోకి వెళ్ళబోచుండగా మాకు వినగలిగినటువంటి చెవులను, గ్రహించే హృదయాన్ని అనుగ్రహించమని మా ప్రభు మీ ప్రియకుమారుని యేసయ్య పేరిట ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక గొప్ప మాటను ఇక్కడ మాట్లాడారు. ఈ మాటకు మనకు అర్థం ఏంటో మనం ఈరోజు ఒక 15 నిమిషాలు ధ్యానం చేసుకుందాం. చూడండి, లూకాసు వార్త అందరికీ కనుక తీయగలిగితే లూకాసు వార్త 19వ అధ్యాయము 48వ వచనం కనుక తీసి చదవగలిగితే చూడండి ఒక్కసారి అందరూ కూడా. లూకాసు వార్త 19వ అధ్యాయము 48వ వచనం. ప్రజలందరూ ఆయన వాక్యము వినుటకు ఆయనను హత్తుకుని ఉండురు గనక ఏమి చేయవలనో వారికి తోచలేదు. ఒకసారి 40వ వచనం కూడా చదువుదాం అందరం. లూకాసు వార్త 19వ అధ్యాయము 40వ వచనం అందరం ఒకసారి ధ్యానం చేసుకుందాం. ఆయన వారిని చూచి మీరు ఊరకుండిన ఎలా ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నానని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్య భాగం మనందరికీ తెలుసు కదా. ఇది సందర్భం ఎప్పుడు జరుగుతుంది? ఈ సందర్భం అంతా కూడాను మనకి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఊరేగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువాన్ని రాజుగా ఆహ్వానిస్తూ యెరూషలేములో ఎప్పుడు చేసుకుంటాం ఇవంతా కూడాను? మట్టల ఆదివారం సమయంలో చేసుకుంటూ ఉంటాం కదా. అక్కడ జరుగుతున్న సందర్భంలో అక్కడున్న పరిసయ్యులు ఏమంటున్నారు అంటే, నీ శిష్యులను గద్దించండి, ఎందుకు వీళ్ళు నీకు స్తుతిస్తున్నారు, నిన్ను ఎందుకు అన్నిటికీ కూడాను ఆ స్తుతులు ఆరాధనలు చెప్తున్నారు, గద్దించమని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యులతో ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మనందరికీ తెలుసు, 5వ అధ్యాయము 2వ అధ్యాయము 5వ వచనం తీయండి అందరూ కూడా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమును ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనల్ని దేవుడు ఏమంటున్నారు? మనం ఎవరమంట? సజీవమైన రాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. సజీవమైన రాళ్ళుగా ఈ లోకంలో మనం ఉండి నువ్వు స్తుతించకపోతే నిర్జీవమైన రాళ్ళు సాక్ష్యం చెప్పి స్తుతిస్తాయి అని దేవుడు తెలియపరుస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగ రాళ్ళు సాక్ష్యం చెప్తాయో గబగబా 5 సందర్భాలు మనం చూసుకొని తొందరగా మనము ముగించుకుందాము. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏ రాళ్ళు ఎలా సాక్ష్యం చెప్తున్నాయి అనడానికి మనందరికీ తెలిసినటువంటి సందర్భమే. చూడండి ఒక్కసారి మనమందరము కూడాను మనందరికీ యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉండి కొండ మీద ఉన్నటువంటి రాళ్ళు ఏమని చెప్తున్నాయో మనం ఒక్కసారి చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3-4 వచనాలు చూడగలిగితే మనందరికీ కూడా తెలుసు. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నువ్వు దేవుని కుమారుడు
ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమని చెప్పాను. హల్లెలూయా హల్లెలూయా. మనందరికీ తెలుసు కదా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి అక్కడ ఉన్నటువంటి రాళ్ళు ఏం సాక్ష్యం ఇస్తాయి అంటే, ఆ వచనం చూస్తే మనందరికీ తెలుసు. చూడండి, 4వ వచనం యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు? మనుష్యుడు అందువలన ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుంచి ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా. ఈ వాక్యం మనం అనేక సార్లు మాట్లాడుకునే ఉన్నాం కదా, మనందరికీ తెలుసు. మీ హృదయాల్లో సంతోష సమాధానాలు లేనప్పుడు ఎవరైనా మీకు బిర్యానీ తీసుకొచ్చి పెట్టారనుకోండి, తిరుగుతుందా? చాలా శ్రమ, చాలా కష్టం, చాలా బాధలో ఉన్నారు, ఒక భయంకరమైన పరిస్థితి, చూడకూడని పరిస్థితిలో, ఏదో పరిస్థితుల్లో మీ కుటుంబంలో ఉన్నారు మీరు. ఆ టైంలో రండి బిర్యానీ తిందాం, బాగా బిర్యానీ తెచ్చిపెట్టే తిరుగుతుందా? కానీ ఆ సమయంలో ఒక దేవుని మాట, ఒక దేవుని యొక్క వాక్యము మిమ్మల్ని ఓదార్చడానికి మీకు వినిపిస్తే మీరు ఓదార్చబడతారా లేదా? హృదయం తేలికవుతుందా లేదా? అర్థమవుతుందా? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే బ్రతకడు, ఆ వాక్యము వలన బ్రతుకుతాడు ఆ సమయంలో. హల్లెలూయా హల్లెలూయా. మనం అనుకుంటాము రొట్టెలు ఉంటే సరిపోతుంది. ఈరోజు మనం ఈ లోకం ఏమంటుంటుంది? జానుడి పొట్ట కోసమే కదా ఈ కష్టాలు, ఈ కోటి పనులు అని అంటూ ఉంటాం కదా లోకం. కానీ ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నారు, మీరు తినే రొట్టె వలన బ్రతకరు కానీ నా వాక్యము వల్ల మీరు జీవింపచేస్తానని దేవుడు తెలియపరుస్తున్నారు. ఇప్పుడు అక్కడ రాళ్ళు ఏమి సాక్ష్యం ఇస్తాయి అంటే, ఇదిగో అక్కడ రాళ్ళన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటల గురించి, ఆయన యొక్క విశ్వాసముల గురించి సాక్ష్యాన్ని చెప్తున్నాయి. హల్లెలూయా హల్లెలూయా. మనుషుడు దేని వలన జీవించగలడో అక్కడ ఉన్నటువంటి రొట్టె రాళ్ళన్నీ కూడా ఏం సాక్ష్యం ఇస్తాయి? మనుషుడు దేవుని నోట నుండి వచ్చే వాక్యము వలన నువ్వు బ్రతుకుతావు. కాబట్టి మనం ఎక్కడికి రావాలి? ఫాస్ట్గా దేవుని యొక్క వాక్యం దగ్గరకు వచ్చేసేయాలి. నిన్న దినం అందరం మనం మాట్లాడుకున్నాము, వాక్యము దొరకదు జాగ్రత్త అనేటటువంటి మాటలు మనం అనేకసార్లు వింటూ ఉంటాం. మనందరికీ అనిపిస్తూ ఉండొచ్చు, వాక్యం ఎందుకు దొరకదు, ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసాయి, ఈరోజు ఎక్కడ పడితే అక్కడ, అసలు ఎక్కడ కావాలనుకుంటే మనం చర్చికి రాకుండా వినగలము, అన్నీ చేసుకోగలము అంటున్నారు. కానీ దేవుడు చెప్పేది ఏంటో తెలుసా? నిజమైన స్వచ్ఛమైన వాక్యము దొరకదు రాబో కాలంలో, జాగ్రత్త. హల్లెలూయా. యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, అనేకమైనవి ఉంటాయి, ఎవరెవరో ఏదో చెప్తా ఉంటారు. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో, దేనిలో నువ్వు స్థిరపడాలో, దేని ద్వారా నువ్వు అసలు జీవింపబడతావో నీకు నాకు అర్థం కాకపోతే మనం ఏమైపోతాము? అసలు వాక్యం దగ్గరికే వెళ్ళటం మానేస్తాం. అదే నువ్వే బైబిల్ చదువుకుంటూ చక్కగా నువ్వే దేవుని యొక్క వాక్యంలో ఎదిగితే నిజమైన వాక్యం ఏంటో నీకు అర్థమైపోతుంది. అప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటో, వీళ్ళు చెప్తుంది ఏంటో, అసలు ఏది వినాలో, ఏదో నువ్వు స్థిరపడాలో అర్థమైపోతుంది. కాబట్టి ఆ రాళ్ళు సాక్ష్యం ఇస్తున్నాయి, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు వాక్యం వలన మనము జీవిస్తాము. హల్లెలూయా. మరి సజీవమైన రాళ్ళని మనల్ని అంటున్నాడు దేవుడు ఈరోజు. మరి సజీవమైన రాళ్ళైన నువ్వు, అక్కడ ఉన్నటువంటి నిర్జీవమైన రాళ్ళు ఆ సాక్ష్యాన్ని చెప్తున్నాయి. సజీవమైన రాళ్ళైనటువంటి నువ్వు, నేను ఈ మాటను ఎంతమందికి చెప్పావు? ఎంతమందికి మనం ఈరోజు ప్రచురణ చేస్తున్నాం ఇప్పటికన్నా? కనీసం ఒకసారి మనం పరిశీలించుకోవాలి. రాళ్ళు మాట్లాడినాయి, సజీవమైన రాళ్ళుగా మనం ఏం చేస్తున్నామని దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. రెండవదిగా మనందరం చూసుకోగలిగితే యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వచనం మనందరికీ తెలుసు. ఆ యొక్క వచన భాగాలు అన్నీ మీకు తెలిసినవేనండి, ఎందుకంటే మీరు అందరూ దేవుళ్ళు బాగా వాక్యంలో ఎదిగిన వారు కనుక నేను ఎక్కువగా అంటే వచనాలు అక్కడ ఉంటాయని చెప్తున్నాను, మీకు తెలుసు. అక్కడ ఏం జరుగుతుంది? కానా వివాహం మనందరికీ తెలుసు. యోహాను సువార్త 2వ అధ్యాయం అనగానే మీకు గుర్తు చేయాలి, కానా వివాహం. అక్కడ ఉన్నటువంటి రాతి బాణలు, అక్కడ బాణలు ఎంత తయారు చేశారట? రాతితో. ఆ రాతి బాణలు ఏం సాక్ష్యం ఇస్తాయో తెలుసా? ఆ రోజు జరుగుతున్నది ఏంటి? కానా వివాహంలో ద్రాక్షరసము అయిపోయింది. తల్లి వచ్చి ఏం చెప్పింది? అయ్యా, ఇక్కడ ద్రాక్షరసం అయిపోయిందని. యేసుక్రీస్తు ప్రభువారు ఆ వివాహానికి ఆహ్వానించబడ్డారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో అక్కడ ఉన్నటువంటి ఆ ద్రాక్షారసం అయిపోతే ఈరోజు ఎవరికి అవమానం? అక్కడ జరిగినటువంటి పెళ్లి జరిపిస్తున్నటువంటి ముఖ్య అధికారికి, ఆ యొక్క కుటుంబ యజమానికి అవమానం కదా. ద్రాక్షరసం మీకు అందరికీ తెలుసు, మన ఊర్లలో పెళ్ళిళ్ళు జరిగినాయి అంటే భోజనాలు బాగాలేవంటే
అసలు పెళ్ళి ఎంత ఘనంగా జరగనియండి, ఇక్కడ పెళ్లి కూతురు ఎంత అందంగా ఉండనియండి, పెళ్లి కొడుకు అందంగా పాస్టర్ గారు మంచి వాక్యం చెప్పనియండి, ఎన్నో భలే జరుగుతాయి. కానీ ఏదన్నా కొంచెం చికెన్ తక్కువయ్యో మటన్ తక్కువైతే అసలు ఏం పెళ్ళి ఏం చెప్తాం, బయట మాట నోటి మాట ఫాస్ట్గా పెళ్ళి అసలు ఏం బాగాలేదు, ఏం బాగా జరగలేదు. ఎందుకు? నీకు మాంసం ముక్క తక్కువైపోతే కదా. అలాగే ఆ దినము అవమానం పడవలసినటువంటి ఆ వివాహముకు యేసుక్రీస్తు ప్రభు వారు ఆహ్వానించబడ్డారు. ఆ వివాహంలో ఆయన కూడా ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నంత మాత్రాన లోటుపాట్లు రావని కాదు, కానీ లోటుపాట్లు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు వచ్చినా నీకు అవమానం రాకుండా కాపాడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినం ఆ రాతి బాణలను నింపుడి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పగానే ఆ సేవకులు ఎందుకు నింపాలి, ఈ రాతి బాణలు ఎంత పెద్దవో తెలుసా, ఈ నీళ్ళు అసలు ఎందుకు చెప్తున్నారు ఈయన అని ప్రశ్నించలేదండి ఎవరు కూడా. వెంటనే వాళ్ళు ఏం చేశారు? విధేయత చూపించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నీళ్లు నింపారు కాబట్టి వెంటనే ఆ నీళ్ళు ఏమైనాయి? ద్రాక్షారసంగా మారిపోయింది. నా జీవితంలో ఆయన మాటకు విధేయత చూపిస్తే అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. మాటకి విధేయత చూపించిన వారి జీవితాల్లో అద్భుతాలు ఆశించొద్దు. కాబట్టి ఆయన మాటకు విధేయత చూపిస్తే అక్కడ వెంటనే నీళ్లు ద్రాక్షారసంగా మారిపోయాయి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సజీవమైనటువంటి అక్కడ ఉన్నటువంటి రాళ్ళు ఏం సాక్ష్యం ఇస్తాయి? నీకు అవమానం రాకుండా కాపాడగలిగిన దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు సాక్ష్యం ఇస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎన్ని లోటుపాట్లు వచ్చినా, నీ జీవితంలో ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా, నువ్వు యేసుక్రీస్తు ప్రభువుకి విధేయత చూపిస్తే అక్కడున్న రాతి బాణలు రాళ్ళు ఏం సాక్ష్యం ఇస్తున్నాయి అంటే, ఇదిగో నీకెప్పుడు నీ కుటుంబానికి అవమానం రాకుండా నేను చూస్తాను, ప్రతి అవసరాన్ని కూడా నేను తీరుస్తానని చెప్పేసి అక్కడున్న రాతి బాణలు సాక్ష్యం ఇస్తున్నాయి. మరి ఇలాంటి సాక్ష్యాన్ని సజీవమైన రాళ్ళుగా మనం పొందుకున్నామా లేదా? ఎన్నిసార్లు మన జీవితాల్లో లోటుపాట్లు దేవుడు తీర్చలేదా? తీర్చినటువంటి వాడిని సాక్ష్యంగా ఎవరికైనా చెప్పావా? ఎంతమందిని యేసుక్రీస్తు ప్రభువులోకి నడిపించారు మన జీవిత సాక్ష్యాల ద్వారా? మనం ప్రశ్నించుకుందాం. కాబట్టి ఈరోజు నిర్జీవమైన రాళ్ళు సాక్ష్యం చెప్తున్నాయి. సజీవమైన రాళ్ళుగా మనము ఏ సాక్ష్యాన్ని కూడా చెప్పుకోలేని స్థితిలో ఉంటున్నామేమో ఒకసారి మనము పరీక్షించుకోవాలి. అలాగే మనందరికీ తెలుసు సమరయ స్త్రీ, అక్కడే యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనం, 4వ అధ్యాయము 6వ వచనం దగ్గర అక్కడ అదంతా చదవాల్సిన పని లేదు. 6వ వచనం చూడండి. అక్కడ 6వ వచనం మనం చూడగలిగితే అక్కడ యాకోబు బావి ఉండేది కనుక యేసు ప్రయాణం వల్ల అలసిన రీతిని ఆ బావి వద్ద కూర్చుని అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయన సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నట్టుకు అక్కడకు రాగా యేసు నాకు దాహం మన ఆమెను అడిగాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుని అక్కడ ఒక చిన్న సందర్భం. సమరయ స్త్రీ అందరికీ తెలుసు, ఈ సందర్భాలు ఎక్కువ లోపలికి వెళ్ళాల్సిన పని లేదు. ఆ సమరయ స్త్రీ మధ్యాహ్నం ఎన్ని గంటలకు వచ్చిందట? 12 గంటలకు వచ్చింది. ఎందుకు? తన జీవితం అందరికీ తెలుసు కదా. తన జీవితం సరైన రీతిలో లేదు. తను పొద్దున్నే రాలేదు. ఎందుకంటే పొద్దున్నే వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అనేక మంది నీళ్లు పోల్చుకోవడం పొద్దున్నే వెళ్ళిపోతాం కదా మనందరినీ చాలాసార్లు. కాబట్టి పొద్దున్నే వస్తే తనని మాటలు అంటారు. కాబట్టి మధ్యాహ్నం ఎండ సమయం అయినప్పటికీ ఎవరికి కనపడకూడదు. తన జీవితం సరైన జీవితం కాదు కనుక మధ్యాహ్న కాల సమయంలో అక్కడికి వచ్చింది. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఎండలో ఆ స్త్రీని రక్షించడానికి అక్కడ కూర్చొని ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ యాకోబు బావికి ఉన్న ఆ రాళ్ళు ఏం సాక్ష్యం ఇస్తాయో తెలుసా? నశించిపోయిన దానిని వెతికి రక్షించడానికి అక్కడికి వచ్చిన దేవుడు అని చెప్పేసి ఆరాలు సాక్ష్యం ఇస్తారు. ఎందుకంటే నశించిపోతుంది ఆ స్త్రీని చాలామంది చాలా మాట్లాడుతున్నారు. ఆమె సరైన జీవితం గడపలేకపోతుంది. ఆమె నీళ్లు చేదుకోవడానికి కూడా ఎండలో రావాల్సి వస్తుంది, ఎవరికి కనపడకుండా తొందరగా వెళ్ళిపోవటానికి. కానీ ఆమెని రక్షించుకోవటానికి యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వచ్చారు కనుకనే ఇదిగో ఆ రాళ్ళు ఏం సాక్ష్యం ఇస్తున్నాయంటే, నశించిపోతున్న మన జీవితాలు కూడా ఈరోజు ఎవరికో సరిగ్గా లేకపోయి ఉండొచ్చు. ఏదో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో లేదా అనుకోని పరిస్థితుల్లో తప్పులోకి పడిపోయి ఉండొచ్చు. కానీ ఈరోజు మరలా నీకు నాకు ఒక ఛాన్స్ ఇస్తున్నారు దేవుడు. ఇదిగో నువ్వు ఆ జీవితం విడిచిపెట్టేసేసుకొని నేను నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చానని నువ్వు నమ్మితే నీ జీవితాన్ని నేను బాగు చేస్తాను. హల్లెలూయా. మరలా నేను నిలబెడతాను నీ జీవితాన్ని అని చెప్పేసి అక్కడున్న రాళ్ళు సాక్ష్యం ఇస్తున్నాయి. మరి ఈరోజు సజీవమైన రాళ్ళుగా మనం ఆ సాక్ష్యం ద్వారా ఏమి ఆలోచన చేసుకుంటున్నాము ఒకసారి మనం పరిశీలించుకోవాలి. అలాగే మనందరికీ తెలుసు, చూడండి ఆ యోహాను సువార్త 8వ మీరు అంటే చూస్తా అంటే చూడండి. బట్ మనందరికీ తెలుసు పాపాత్మురాలైన స్త్రీ మీద రాళ్ళు వేయడానికి ఎంతమంది వచ్చారు?
అనేక మంది పాపాత్ములైన స్త్రీ మీదకు రాళ్ళు వేయటానికి వచ్చారు కదా. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉండి ఏమన్నారు? ఈ స్త్రీ మీద రాళ్ళు వేయాలంటే మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి వెయ్యండి. చదవండి కదా, 8వ అధ్యాయం 7వ వచనం. వారు ఆయన పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి. ఒక పాపం చేస్తూ పట్టుబడింది ఆ స్త్రీ. అందరు తీసుకొచ్చారు, మధ్యలో నుంచో పెట్టారు, అందరు రాళ్ళు ఎత్తేసారు. ఆమె చంపాలి. ఎందుకు? ధర్మశాస్త్రము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన సంచరిస్తున్న సమయంలో అది ఏ కాలమో తెలుసా? ధర్మశాస్త్రము గట్టిగా అమలుపరచబడుతున్న కాలము. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని పూర్తి చేసి ఆయన వెళ్ళారు. కాబట్టి ఆ సమయంలో చూస్తే మనకి చూడండి, వెంటనే అక్కడ ఏమన్నారు యేసుక్రీస్తు ప్రభువారు? పాపం లేని వాళ్ళు రాయి అన్న. ఎవరైనా వేసారా రాయి? ఎవ్వరు రాయి వెయ్యలేదు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు ఇసుకలో ఏం రాస్తున్నారు? ఆయన వంగి నేల మీద ఏదో రాస్తుంటే పాపం ఒక రాయి అర్థం ఒకటి ఎత్తారు. ఆయన జీవితం అక్కడ రాస్తున్నారు ఇసుకలో. దేవుడు ఓహో ఇప్పుడు అనవసరంగా నా గురించి అందరు చదివేటట్టున్నారు అని చెప్పేసి రాయి కింద పడేసి మౌనంగా పక్కకి వెళ్ళిపోయాడు. ఎందుకు? ఆయన పాపాలు అక్కడ దేవుడు రాస్తున్నాడు. అందుకని చెప్పేసి ఈరోజు పాపము చేయలేని వారు ఒక్కడు లేడు. కాబట్టి అనవసరమైనటువంటి అపనిందలు అపవాదులు ఇతరుల మీద వేయకుండా క్షమించే మనస్సు పెట్టుకోండి అని అక్కడ లేచిన రాయి మాట్లాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఆమె మీద వేయటానికి లేచిన ప్రతి రాయి క్షమించే మనసు కలిగిన దేవుణ్ణి మీరు కలిగి ఉన్నారు. సజీవమైన రాళ్ళుగా మనం ఎవరినైనా క్షమిస్తున్నామా? మన జీవితాల్లో నిజంగానే మనం ఎవరినైనా క్షమించగలుగుతున్నామో లేదో ఒకసారి మనం పరిశీలించుకోవాలి. నాకు సమయం తక్కువ ఉంది, తొందరగా వెళ్ళిపోతాను. లాజరు గారి సమాధి దగ్గర ఉన్నటువంటి పెద్ద రాయిని బొర్లించారా? లాజరు గారిని చనిపోయారు, ఆయన లోపల పెట్టి ఒక పెద్ద రాయిని బొర్లించారు. ఆ రాయి ఏం సమాధానం చెప్తుందో తెలుసా? ఆ రాయి ఏం సాక్ష్యం చెప్తుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? ఈ రాయిని మీరు తీయండి. ఒక పని మనము యేసుక్రీస్తు ప్రభువారి పనిలో మనము ఆయన కలిసి చేస్తేనే ఆ పని అద్భుతంగా ఉంటుంది. అంతేగాని అన్నీ యేసయ్య నువ్వు చేయి, నేను ప్రార్థన చేయను, నేను వాక్యము చదువుకోను, కానీ నా జీవితం మాత్రం చాలా బాగుండాలని నీ పాటికి నువ్వు కూర్చోకూడదు. ఇక్కడ ఏమన్నారు? రాయి మీరు తీయండి, లోపల ఉన్న లాజరు గారిని బతికించే పని నేను చేస్తాను అన్నారు. అదే రాయి కూడా తీయగలరు యేసుక్రీస్తు ప్రభువారు, కానీ ఒక పని నీకు చెప్తారు. పేతురు గారికి ఏం చెప్పారు? వల మీరు వేయండి, చేపలు తెచ్చే పని నేను చూస్తాను. మనం అసలు ఏ పని చేయకుండా కూర్చొని నా జీవితంలో అద్భుతాలు జరిగిపోవాలి అని ఆశ్చర్యాలు జరిగిపోవాలి అంటే అవ్వదు. నీకు ఇచ్చిన పని వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకో. ఇంతకంటే పెద్ద విషయాలు ఏమీ చెప్పట్లేదు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పెద్ద రాయి ఏం సమాధానం చెప్తుందో తెలుసా? మనకి ఏం సాక్ష్యం ఇస్తుందో తెలుసా? ఆయన గొప్ప శక్తివంతుడు, ఆయన చనిపోయిన వారిని కూడా తిరిగి లేపగలిగిన శక్తివంతుడు అని ఆ రాయి మనకి సాక్ష్యం ఇస్తుంది. మరి ఆయన గొప్ప శక్తివంతుడు అని చెప్పి మన జీవితంలో నువ్వు నేను అనుభవించిన దాన్ని బట్టి ఎప్పుడైనా ఎవరికైనా సాక్ష్యం చెప్పావు? ఆయన గొప్ప శక్తివంతుడండి. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప శక్తివంతుడండి. ఆయన దగ్గరికి వస్తే మీ పాపాలు రక్షింపబడతాయి, మీ పాపాల నుంచి మీకు విముక్తి కలుగుతుందని ఎవరికన్నా మనం చెప్పాము? ఒక పెద్ద మీటింగ్ జరుగుతుందంట. మీటింగ్ జరుగుతూ ఉంటే పెద్ద పెద్ద నాయకులందరూ కూర్చున్నారంట. ఏది ఇట్లాగా ఇప్పుడు జరుగుతున్నాయి కదా యుద్ధాల గురించి, అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు కదా, ఇలా అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారంట. మాట్లాడుకుంటుంటే సడన్గా ఒక్కొక్కళ్ళని గురించి, ఇదిగో మీ దేశంలో ఏ సమస్య ఉంది, మీ దేశంలో ఏ సమస్య ఉందంటే ఒకళ్ళు మా దేశంలో ఈ యొక్క టెర్రరిస్టుల సమస్య, మా దేశంలో నీళ్లు లేక సమస్య, మా దేశంలో ఆ సమస్య ఈ సమస్య అని చెప్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి దైవజనుడు ఒక అతను లేచి, అసలు పాపం అనేది ఎవరికి సమస్యగా కనపడట్లేదా? మీ లోకంలో ఎవరికి పాపం అనేది, మా దేశంలో పాపం ఎక్కువైపోయిందని ఒకరు చెప్పట్లేదు. పాపం అసలు ఎవ్వరికి కూడా సమస్యగా కనిపించట్లా. అనేకమైన సమస్యల గురించి లోకం మాట్లాడుతుంది. ఈరోజు మనం జాగ్రత్తగా ఉండాలి. పాపం అనేది మన జీవితంలో పెద్ద సమస్య. దాని నుంచి విడుదల చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు లోకంలోకి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఒక్క 2 minutesలో ముగిస్తాను బ్రదర్. ఇంకా ఆ తర్వాత మనందరికీ తెలుసు గెత్సెమని తోటలోని రాళ్ళు. లూకాసు 22 అధ్యాయం 41-42 వచనాలు చూడండి. మనందరికీ తెలుసు గెత్సెమని తోటలో యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో వేదనతోటి ప్రార్థన చేశారు కదా. ఎంతో వేదనతోటి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకు? ఆ తర్వాత ఆయన పడబోతున్నటువంటి మనకి సిలువ యాగం మనందరికీ తెలుసు.
తెలుసు. అక్కడ ఆయన వేదనతో ఆయన ప్రార్థన చేసినప్పుడట మనందరికీ ఒక విషయం తెలుసా లేదా? ఆ రోజు ఏం జరిగింది? ఆయన యొక్క చెమట బిందువులు రక్తముగా మారినాయి. చెమట బిందువులు రక్తముగా ఎప్పుడు మారుతాయో తెలుసా? హై బీపీ వచ్చినప్పుడు, బాడీలో బీపీ ఎక్కువ అయిపోయిందంటే మన చెమటే రక్తంగా మారి పడిపోతుంది అనమాట. అంటే ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువుని అనుభవిస్తున్నటువంటి బాధ, ఎంత బాధ, ఎంత శ్రమ, ఎంత వేదన. కానీ ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగి అది నీ చిత్తమైతే అని దేవుడు మాట్లాడాడు. అక్కడ రాళ్ళు ఏం సాక్ష్యం ఇస్తాయంటే, ఆ గెత్సేమనే తోటలో ఉన్న ప్రతి రాయి కూడా ఏం సాక్ష్యం ఇస్తుంది అంటే, ఇదిగో నీ కోసం నా కోసము వేదన పొందినటువంటి దేవుడు. మనకండి కృప ఉచితంగానే ఉంది, కానీ రక్షణ కూడా మనకి ఉచితంగా ఇచ్చారు. కానీ దాని యొక్క పని అది చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని అండి. హల్లెలూయా. అది ఆయన అనుభవించి ఉచితాన్ని మనకు అనుగ్రహించారు. కాబట్టి దాని గురించి నువ్వేం సాక్ష్యం చెప్పగలుగుతావు? అయ్యో, నా కోసం వేదన పొందిన దేవుడు, నా కోసం ఇంత శ్రమ పొందినటువంటి దేవుడు, ఆయన శ్రమలో నుంచి నేను విడుదల కలుగు చేయడానికి నేను కొంచెమైనా పరిశుద్ధంగా బ్రతుకుతున్నానా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి. తర్వాత మనందరికీ తెలుసు, మత్తయి సువార్త 28వ అధ్యాయము సమాధి దగ్గర యేసుక్రీస్తు ప్రభువుని లోపల పెట్టి పొరలించిన తర్వాత వచ్చినటువంటి ఆ రాయి ఏమి సాక్ష్యం ఇస్తుందో తెలుసా? ఆయన ఇక్కడ లేడు. హల్లెలూయా. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఈరోజు క్రైస్తవ్యము నిలబడిందే పునరుద్ధానం మీద. ఆ రాళ్ళు ఏమిస్తాయంటే ఆయన పునరుద్ధాన శక్తిని గురించి చెప్తాయి. అదొక మనకి నిరీక్షణ. ఆయన ఎలా లేచారో మనందరికీ తెలుసు. తల్లి యొక్క గర్భంలో నుంచి బిడ్డ బయటకు వచ్చేటప్పుడు ముందు ఏం తీస్తారు? తలగా ఆయన శిరస్సుగా బయటకు వచ్చేసారు. బాడీ ఎవరు? సంఘము. ఆయన ఎలా శిరస్సుగా బయటకు వచ్చినారో సంఘము కూడా శరీరంగా తర్వాత బయటకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఆరాయి పునరుద్ధాన శక్తిని గురించి సాక్ష్యం ఇస్తుంది. నీకు నాకు నిరీక్షణ కలుగజేస్తుంది. ఒక దినం నువ్వు నేను కూడా ఆ సమాధిలో ఉండము, ఆయనతో పాటు నిత్య రాజ్యంలో ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనందరికీ తెలుసు, ఒలీవల కొండరాలు అపొస్తలుల కార్యాలు ఆయన తిరిగి లేచి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం అన్నమాట. ఆయన రాకడల గురించి అక్కడున్న రాళ్ళు సాక్ష్యం. ఏ విధంగా ఆయన వెళ్తున్నారో మళ్ళీ అదే విధంగా మనల్ని వస్తారు, మనందరినీ తీసుకొని వెళతారు అనేటటువంటి ఆ యొక్క అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే మీకు అర్థమైపోతుంది. అవి సాక్ష్యాన్ని మనకు అనుగ్రహిస్తాయండి. కాబట్టి ఈరోజు మనందరికీ కూడాను యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి కూడా యెరూషలేములో తిరిగినటువంటి ప్రదేశాల్లో ఆయన అద్భుతాలు చేశారు, ఆశ్చర్యక్రియలు చేశారు, ఆయన నడిచారు. అక్కడే అన్ని రకాల సాక్ష్యాలను ఆయన రాళ్లతోటి తెలుసు. ఆయన ఆ రాళ్ళ మీద అన్నీ జరిగింది. కాబట్టి ఈరోజు ఆ రాళ్ళు అంత గొప్ప సాక్ష్యాలను మనకి చెప్తూ ఉంటే, సజీవమైన రాళ్ళుగా ఉన్న మనం ఏ సాక్ష్యాన్ని ప్రభు గురించి చెప్పగలుగుతున్నాం? నీ జీవితంలో అనుభవిస్తున్న మేలు గురించి ఇతరులకు చెప్పి ప్రభువులోకి మనం ఎంతమందిని నడిపించాము? ఇదన మనం ప్రశ్నించుకోవాలి. కాబట్టి ఆకాశాలు కూడా దేవుని మహిమను వివరిస్తున్నాయి, ప్రకృతి అంతా దేవుని మహిమను వివరిస్తూ ఉంది. కానీ సజీవమైన రాళ్ళు మాత్రం మనం మాత్రం ఇంకా అడిగితే నా జీవితం ఏముందిలేండి, ఇంకా కష్టాలు బాధలు ఇదే చెప్తూ ఉన్నావా ఇంకాను? అలా కాకుండా నేను ఈరోజు బ్రతికున్నానంటే అది క్రీస్తు యొక్క కృప అని చెప్పుకోగలిగి గొప్ప సాక్ష్యంగా మనందరం ఉండాలని కోరుకుంటూ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించిన గాక. సమయం ఇచ్చిన బ్రదర్స్కి ప్రభుత్వం అందరూ